హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా మంది చాలా వెయిట్ అయితే చేస్తున్నారు. ఇప్పటికీ మనకి నోటిఫికేషన్ మనకి వెబ్సైట్లో చూస్తే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో మీరు వెబ్సైట్లోకి వచ్చి చూసినా కానీ మనకైతే ఇక్కడైతే ఎలాంటి నోటీస్ అయితే లేదు. సో ఇది మీరు గమనించవచ్చు. సో ఎందుకు లేట్ అవుతుంది సెకండ్ ఫేజ్కి అండ్ బీఎస్సీ నర్సింగ్ కొరకి అండ్ దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే లాస్ట్ టైం రివైజ్డ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేసినారు కదా. సో ఇది మీరు గమనించండి. ఇది రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆన్ 11 నవంబర్ 3 PM అని చెప్పేసి ఇచ్చారు. అండ్ 2 days బ్యాక్ అయితే మీరు వీళ్ళకి రిపోర్టింగ్ కొరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చినారనమాట. ఇది మనకి గమనించవచ్చు. సో 2 days తర్వాత మనకి ఎలాంటి అప్డేట్ రాలేదు రిగార్డింగ్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి. సో ఇందులో వచ్చిన వాళ్ళందరూ రిపోర్టింగ్ చేశారా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి చేశారా లేదా అని చెప్పేసి నెక్స్ట్ అంశంలోకి వెళ్ళిపోదాం మనం. సో ఫ్రెండ్స్, వెబ్సైట్లో మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కార్రిగెండమ్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అప్పుడు రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకైతే నెక్స్ట్ ఏంటి, వీళ్ళకి వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే టైం ఇవ్వాలి యాక్చువల్గా. సో ఇలాగా వాళ్ళకి చాలామంది ఏంటి అంటే మెయిల్ చేశారు కదా. సో మాకు ఈ సర్టిఫికేట్ ఇలా పడింది, ఆ సర్టిఫికేట్ అలా పడింది, మాకు మార్క్స్ తప్పు పడినాయి అని చెప్పేసి వాళ్ళందరివి వెరిఫై చేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇచ్చారు. ఫైనల్ మెరిట్లో ఇచ్చినాక కూడా చాలా మందివి అలాగే పెండింగ్ ఉన్నాయంట. ఏదో లేట్ అవుతుందని చెప్పేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు, కానీ నిజానికి చాలా మందివి అండర్ వెరిఫికేషన్లోనే ఉన్నాయంట. సో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళందరూ వెరిఫై చేసి మనకి నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి అంటే లైక్ వాళ్ళందరికీ సెపరేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలన్నమాట. సో దాని కొరకు లేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అందుకొరకు లేట్ అవుతుంది. మనకి ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, కానీ ఫస్ట్ ఫేజ్లోనే చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ వచ్చేసినాయి అండ్ నెక్స్ట్ అలాగే రివైజ్డ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అనేది కూడా రిలీజ్ చేశారు. సో ఇది మీరు గమనించవచ్చు. సో ఇలాగా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళందరూ వెరిఫై చేసి సెకండ్ ఫేజ్కి ఇస్తారా లేదంటే సెపరేట్గా కార్రిగెండమ్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ అనేది జారీ చేస్తారా అని చెప్పేసి చూస్తున్నాం. సో ఇప్పుడు సడన్గా మళ్ళీ వాళ్ళు ఏం చేయవచ్చు, వాళ్ళు ఇవన్నీ తీసేసి డైరెక్ట్ సడన్గా సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అందులో వీళ్ళని పార్టిసిపేట్ చేసుకోవడానికి కార్రిగెండమ్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయవచ్చు. సో దాని కొరకు లేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతకు మించి ఇంకేం లేదు, మనకి కొంచెం వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేసుకున్నారో మాకు ఇలా తప్పు పడింది అలా తప్పు పడింది అని చెప్పేసి వాళ్ళందరికైతే నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఇచ్చేసిన తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేయబడుతుంది, ఓకేనా. సో అంతకు మించి ఇంకేం లేదు ఫ్రెండ్స్. సో ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా మీకోసం అయితే రిప్లై ఇస్తాను లేదా మరో వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్